माता की जय। जय बोलो भारत माता की जय। ఓకే సార్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశానికి ఘన విజయం సాధించాలని, అదేవిధంగా యొక్క టెర్రరిజంని అంతం చేయాలని, దానికి తగిన విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, మన యొక్క భారత సైన్యానికి, భారత జాతికి తగినటువంటి బలాన్ని, శక్తిని ఆశీర్వదించాలని భగవంతుని కోరుతూ ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడిలో, ఆలయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు కూటమి తరపున మనం పూజలు చేయడం, ప్రార్థన చేయడం జరిగింది. ఇదే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మనం చూసాం, ఇవాళ మనకి అకస్మాత్తుగా మన దేశం పైన ఒక అమాయకులైనటువంటి టూరిస్టుల పైన మరి జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ముష్కరులు, టెర్రరిస్టులు దాడి చేసి 26 మందిని పట్టున పెట్టుకున్నారు. దానికి ప్రతిగా మళ్ళీ జీవితంలో రాబోయే 100 సంవత్సరాల కాలంలో కూడా మళ్ళీ తిరిగి భారతదేశం ఎవరు కన్నెత్తి చూసేటువంటి అవకాశం లేని విధంగా మరి బుద్ధి చెప్పాలి ఈ టెర్రరిజానికి, కానీ ఈ యొక్క తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి, అదేవిధంగా పాకిస్తాన్కి, చైనాకి కూడా తెలిసి వచ్చే విధంగా భారతదేశం యొక్క శక్తియుక్తులు ప్రదర్శించే విధంగా మరి మనం 9 స్థావరాలపైన పాకిస్తాన్ వెళ్ళి మన సైన్యం నీట్గా భస్మీపట్టడం చేయడం జరిగింది. అంటే ఆ యొక్క టెర్రరిస్ట్ యొక్క సైనిక వారి యొక్క ట్రైనింగ్ క్యాంపుల్ని భస్మీపట్టడం చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో పాకిస్తాన్ తిరిగి కోలుకోలేని విధంగా, మళ్ళీ తిరిగి భారతదేశం కన్నెత్తి చూడని విధంగా భారతదేశం ఇవాళ శక్తివంతంగా దాన్ని ఎదుర్కొని ఆ పాకిస్తాన్ యొక్క శక్తిని హరించే విధంగా మరి ఈ యొక్క భారత సైన్యం పోరాడుతూ ఉంది. ఈ యొక్క భారత సైన్యానికి, మన భారత ప్రభుత్వానికి, భారత జాతికి మరి మనందరం కూడా కలిసికట్టుగా ఉండి మనోధైర్యాన్ని కలిగించి మనందరం కూడా దాంట్లో భాగస్వామ్యం కావడం కోసమే ఇలాంటి కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా, ప్రపంచం సంభ్రమాచార్యాలకి గురయ్యే విధంగా ఇవాళ భారతదేశం తన శక్తిని, పాఠవాన్ని ప్రదర్శించింది. చైనా నిన్నటి వరకు, మొన్నటి వరకు పెద్ద శక్తివంతమైన దేశంగా అది ప్రబల కల్పించింది ప్రపంచానికి. కానీ ఆ చైనా సప్లై చేసినటువంటి ఆ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో పాకిస్తాన్కి, అది ఎందుకు పనికి రాకుండా పోయింది అంటే ఇక ఆ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది పనికి రాకుండా పోయింది. అంటే మన మిసైల్స్, మన యుద్ధ విమానాలు పాకిస్తాన్లోకి చొరబడి 9 స్థావరాలని 9 చోట్ల 9 ప్రాంతాల్లో మరి నేలమట్టం చేస్తే అది చూసుకోలేకపోయింది, దాన్ని ఏమీ చేయలేకపోయింది. మరి అదేవిధంగా తర్వాత మేల్కొని మర్నాడు మన భూభాగం మీద దాడి చేసేటానికి ప్రయత్నం 15 చోట్ల చేయబోయింది. కానీ మన యొక్క రాడార్ వ్యవస్థ కానీ, మన S-400 కానీ, మన యొక్క రక్షణ వ్యవస్థ కానీ వెంటనే మేల్కొని వాటిని పాకిస్తాన్ భూభాగం దాటి బయటకు రాకుండానే వాటిని పేల్చివేయడం జరిగింది. అంటే ఎంత శక్తివంతంగా భారతదేశం స్పందించింది, భారతదేశం యొక్క శక్తియుక్తులు ఈ విధంగా ఉన్నాయనేది ప్రపంచం ఇవాళ చూస్తూ ఉంది. ఒక ఛత్రపతి శివాజీ ఎలాంటి ఘన విజయాలు సాధించాడో, అంతకుముందు మరి కురుక్షేత్రంలో కానీ, రాముడు యొక్క రాజ్యంలో కానీ, రామరాజ్యంలో రాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ ఎలాంటి విజయాలు, ఘన విజయాలు మన జాతికి అందించారో, అదేవిధంగా ఇవాళ భారత సైన్యం, భారత ప్రభుత్వం, భారత జాతి ఇవాళ ప్రపంచానికి మనం ప్రదర్శిస్తూ ఉన్నాం మన శక్తియుక్తులు. ఇవాళ ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా, ఇలాంటి యుద్ధ సమయంలో కూడా మన దేశం మన 2-3 రోజుల క్రితం ఆర్థిక స్థాయిలో, ఆర్థిక శక్తిలో 5వ స్థానం నుంచి 4వ స్థానంలోకి, అంటే జపాన్ని వెనక్కి నెట్టి మనం 4వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే ఒక పక్కన మనం పాకిస్తాన్తో పోరాడుతూ ఈ విధంగా ముష్కరుల్ని మంట పెడుతూ, మరి మరొక పక్కన ఆర్థికంగా శక్తివంతం ఉన్నాం. ఇవాళ భారతదేశం చూస్తే చాలా ఫ్రీగా ఉంది. మనం అంతా కూడా మనందరం హ్యాపీగా ఉన్నాం, మనందరం ఆనందంగా ఉన్నాం. కానీ ఇవాళ పాకిస్తాన్ ఆ విధంగా లేదు. ఇవాళ అల్లకొల్లోలం అయిపోయి, బెంబేలెత్తిపోయి ఆ యొక్క భయానకమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయింది పాకిస్తాన్ ప్రజలు కానీ, సైన్యం కానీ, ప్రభుత్వం కానీ, యావత్ పాకిస్తాన్ అంతా కూడా అతలాకుతలం అయిపోతూ ఉంది. కానీ విరుద్ధంగా ఇవాళ భారతదేశం ప్రశాంతంగా ఉంది. ఎవరి పనులు చేసుకుంటున్నారు, ఎవరు వ్యవహారం వాళ్ళు నడుపుతూ ఉన్నారు. కానీ మరి ఈ పరిస్థితి
మనం ఎంతో శక్తివంతంగా ఉంటేనే ఇలాంటి పరిస్థితిని మనం చూస్తాం. ఇవాళ ప్రపంచంలోకి అమెరికా, రష్యా, చైనా స్థాయికి వాళ్ళ భారతదేశం వెళ్ళి ఆ విధంగా అనేక శక్తిని ప్రదర్శించడం మనందరికీ కూడా గర్వకారణం. మనందరి తరపున ఈ యొక్క మన ప్రాంత ప్రజల తరపున కూడా మనం కూడా సంఘీభావంగా మరి ప్రభుత్వానికి కానీ, సైన్యానికి కానీ, అదేవిధంగా భారతదేశానికి కానీ మనం ధర్మం కోసం, దేశం కోసం మనందరం కూడా ముందున్నామని చెప్పడం కోసమే ఈ విధంగా మనందరం ముందుకు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఘన విజయం సాధించాలని మరొకసారి మనందరి తరపున భగవానుడు అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటూ భారత మాతాకి జై.